ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 4కు చేరింది మృతుల సంఖ్య. తీవ్ర అస్వస్థతతో మరో విద్యార్థిని నిత్య మృతి చెందింది. నిన్న ఉదయం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని 27 మంది విద్యార్థులకు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్ర అస్వస్థతతో ఉదయం 3 బాలులు మృతి చెందారు. ఘటనపై విచారణ చేపట్టారు డిప్యూటీ ఈవో. అయితే అక్కడున్న పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఆర్డీఓ జయరాం. మెరుగైన వైద్యం కోసం పలువురు విద్యార్థులను కేజీహెచ్కు తరలించారు అధికారులు. ఘటనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి చందు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి. వైట్ వైష్ణవి పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అనాథ సరళ అనే ఆర్ఫనేజ్ హోమ్ ఏదైతే ఉందో అందులో శనివారం రాత్రి బిర్యానీ తినడం వల్ల సుమారు 27 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ గురైన తర్వాత వారికి వామిటింగ్స్ అవి రావడం జరిగింది. వెంటనే గుర్తించిన నిర్వాహకులు ఏం చేశారంటే హాస్పిటల్లో కొంతమందిని జాయిన్ చేసి మిగతా వారిని ఇంటికి పంపించేయడం జరిగింది. వీరందరూ కూడా ఇంటికి పంపించేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా పూర్తిగా సమీక్షించే ఇదైతే వాళ్ళు చేయలేదు. అయితే పూర్తిగా ఏదైతే ఉందో ఆ ఆర్ఫనేజ్ హోమ్ లో సుమారు 86 మంది వరకు కూడా విద్యార్థులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే పూర్తిగా 86 మందిలో 26 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి ఉన్నత వైద్యాన్ని అందించేందుకు అధికారులందరూ కూడా ప్రయత్నించారు. అయితే సుమారు ఈ రోజు తెల్లవారి వరకు చూసుకున్నట్లయితే 3 చనిపోయారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఒకరు చనిపోయారు. పూర్తిగా 3 మహిళా విద్యార్థులు, ఒక మగ విద్యార్థి కూడా పూర్తిగా మరణించినట్లయితే అధికారులు ధృవీకరించారు. మిగతా వారిని ఎవరైతే ఉన్నారో పూర్తిగా విశాఖ కేహెచ్కి కొద్దిసేపటి క్రితమే సుమారు ఒక 4 విద్యార్థులను కూడా విశాఖ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నుంచి విశాఖ కేహెచ్కి తరలించారు. తరలించిన తర్వాత మరి ఇంకో 5 మంది పూర్తి స్థాయిలో విశాఖ కేహెచ్కి 12 మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వైద్యాధికారులు అయితే ఇక్కడ వెల్లడించారు. అయితే విశాఖ కేహెచ్కి ఎవరైతే ఉన్నారో ఈ క్షతగాతులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులను తరలించిన తర్వాత విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ కూడా వచ్చి విశాఖ కేహెచ్ హాస్పిటల్లో పూర్తిగా పరిస్థితులన్నీ కూడా గమనించి వైద్యాధికారులతో మాట్లాడి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉన్నత వైద్యం ఇవ్వాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు ఇదే ఘటనకు సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అలాగే స్పీకర్ ఆంధ్ర రాష్ట్ర స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు కూడా నర్సీపట్నం ఏరియా అధికారులతో పాటు విశాఖ జిల్లా ఉండే వైద్యాధికారులతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అసలు సంఘటన ఏ విధంగా జరిగింది, ఎందువల్ల జరిగింది, పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ఇప్పటివరకు ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నతమైన వైద్యం అందించాలని చెప్పి అధికారులు వాకప్ చేసి వైద్యాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆదేశానుసారం విశాఖ జిల్లా కలెక్టర్ కూడా విశాఖ కేహెచ్కి వచ్చారు. విశాఖ కేహెచ్కి వచ్చి పూర్తిగా పిల్లల వార్డు ఏదైతే ఉందో ఆ పిల్లల వార్డులో పూర్తిగా కలిగి తిరిగి పిల్లల పరిస్థితిని క్షుణ్ణంగా గమనించారు. అయితే మరోవైపు వైద్యాధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి తీసుకొచ్చిన పిల్లలకు సంబంధించి వైద్యాధికారులు అందరూ కూడా పిల్లలకి టెస్టులన్నీ కూడా చేశారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా స్టేబుల్ గా వారి హెల్త్ అంతా కూడా స్టేబుల్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఫుడ్ పాయిజనింగ్ ఎందువల్ల జరిగింది, ఏ విధంగా జరిగింది అనే విషయాలు అయితే ఇంకా వెల్లడించలేదు. పూర్తిగా దాని ప్రకారం కూడా అధికారులు ముందుకు వెళ్తూ విచారణ చేపడతా ఉన్నారు. మరోవైపు ఎప్పుడైనా కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా చేతులు కాలకుండా చూసుకోవడం ఉత్తమం అంటూ కూడా కొంతమంది ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ట్రస్టులు కానీ ఇటువంటి అనాథాశ్రమాలు కానీ నిర్వహించేటప్పుడు ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారు, ఎట్లా 3 పూట్ల మెనూ కూడా అధికారులు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలా తనిఖీ చేసి ఉంటే ఈ రోజు ఈ ఘటన జరిగి ఉండకపోవచ్చేమో. బహుశా ఇలా అధికారులు ముద్దు నిద్రలో ఉండటం వల్ల ఇటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తమకు నచ్చిన ఫుడ్ ని నిల్వ ఉన్న ఆహార పదార్థాలని వండి పెట్టడం వల్ల విద్యార్థులందరూ కూడా ఇటువంటి అస్వస్థతకు గురవుతా ఉన్నారు. పూర్తిగా ఏదైతే ఉందో ఆశ్రమానికి సంబంధించి పూర్తిగా మెజారిటీ అంతా కూడా గిరిజన విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గిరిజన ప్రాంతానికి రెక్కడితే కానీ డొక్కాని బతుకులు గిరిజనుల జీవితాలు. అటువంటిది తల్లిదండ్రులు చదివించుకోలేక ఇటువంటి ఆశ్రమంలో జాయిన్ చేయడం, ఇటువంటి ఆశ్రమానికి సంబంధించి పూర్తిగా నిర్వాహకులు ముద్దు నిద్రలో ఉండడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పెట్టడంతో ఈ పిల్లలందరికీ కూడా ఇటువంటి పరిస్థితి అయితే వస్తా ఉన్నారు. దీనిపైన ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి ఆశ్రమ నిర్వహణకు సంబంధించి కావచ్చు, ఇటువంటి ఆర్ఫనేజ్ హోమ్స్ కావచ్చు, ఇటువంటి పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వీటి కూడా తనిఖీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వైష్ణవి, థ్యాంక్ యూ చందు. ఇంకా ముందుకెళ్ళు.